హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మెత్తటి దూది లాంటి చపాతీలు ఇంతవరకు ఎవరు చేసి ఉండరండి. ఇలాంటి టిప్స్తోనైతే మీకైతే మంచిగా సాఫ్ట్గా వచ్చే చపాతీలు అయితే ఎలా చేయాలో చూపెడతాను. చూడండి, దూది లాంటి చపాతీలు. ఓకేనా? ఇప్పుడు చేయి విధానం చూస్తూ ఉండండి. 1 కప్పు గోధుమ పిండి అండి. ఇది గోధుమలు తీసుకొని మిల్లులో ఆడిచ్చిన పిండి అన్నట్టు. ఈ గోధుమ పిండిని ముందు జల్లెడ పట్టుకోవాలండి. చూడండి, జల్లెడ అయితే పట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి. చపాతీలు చేసేటప్పుడు కొంచెం డస్ట్ కింద కొంచెం పిండిని అయితే తీసుకొని రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఈ పిండిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక గోరువెచ్చని నీళ్ళు కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని అయితే మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. గోరువెచ్చగా ఉండాలండి, బాగా వేడిగా కాకుండా. ఓకేనా? ఇలా కొంచెం వాటర్ చల్లుకుంటూ ఈ పిండిని అయితే మంచిగా సాఫ్ట్గా అయితే ఇక్కడ చూపెట్టిన విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మంచి నూనె, కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ కొంచెం వేసుకొని మరొకసారి ఈ పిండిని మళ్ళొకసారి కలుపుకుంటే ఇంకా సాఫ్ట్గా ఉంటుందండి. ఓకేనా? ఒక 5 నుండి 10 నిమిషాల వరకు ఈ పిండిని పక్కకు పెట్టేసి ఇంకా మిగిలిన ఏమన్నా పనులు ఉంటే చేసుకోవచ్చండి. చూడండి, మంచి పిండి అయితే నానింది. ఇలా వేలు గుచ్చగానే లోపలికి దిగిపోతుంది, అంత సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకొని ఇలా రోలింగ్ చేసుకోవాలండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంటే ఒక జామకాయ సైజ్ అంతా పిండిని అయితే ఇలా చాకుతోటి అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకు అన్ని చపాతీలు ఒకే విధంగా సాఫ్ట్గా వచ్చేస్తాయండి. ఓకేనా? ఇలా పిండి ముద్దను తీసుకొని మళ్ళీ రోలింగ్ చేసుకొని మళ్ళీ రౌండ్గా చేసుకోవాలండి. ఇక్కడ చూపెట్టిన విధంగా అడుగు బాగాన ముందుగాల కొంచెం అంత పిండి తీసుకున్నాను కదా, అడుగు బాగాన పిండి ఇలా డస్ట్ చేసేసి ఇంకా చపాతీని అయితే ఇలా స్మూత్గా రోల్ చేస్తూ ఉండాలి. ఇలా రోలింగ్ అయిన కొద్దీ మనకు చపాతీ సాగుతూ మంచిగా రౌండ్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా రౌండ్ చపాతీ అయినాక ఒక పక్కకు సైడ్కి కొంచెం కట్ చేసి చపాతీని మళ్ళీ ఇలా రోల్ చేసుకోవాలండి. ఇక్కడ చూపెడుతున్న విధంగా ఇలా రౌండ్గా అనుకుంటే మనకు చపాతీలు అనేది పొరలుగా వస్తాయి. ఇంకా కొంచెంమంది ఆయిల్ పెట్టి చేస్తారండి. ఆయిల్ పెట్టడం ఎందుకని నేను ఇలా డైరెక్ట్ పిండి మీదనే చేస్తున్నాను. చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. ఇంత సాఫ్ట్ పొరలు చపాతీ వచ్చినాయి, ఇంత బాగున్నాయా అనుకుంటారు. అంత బాగుంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇది మంచిగా రౌండ్గా చపాతీ అయితే చేసుకోవాలి. ఇలా చపాతీలు మిగిలిన మనము చేసుకున్న పిండి ముద్దలన్నీ సేమ్ ఇదే విధంగా చపాతీని అయితే చేసుకోవాలండి. ఇలా చపాతీలు మొత్తం రెడీ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని చపాతీల ప్యాన్ పెట్టుకోవాలి. తవ్వ అంటాం కదా, రొట్టె పెంక కూడా అంటారు, అది పెట్టుకొని
అది వేడయ్యాక తవ్వ వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం ప్యాన్ మొత్తం అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్నాక మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న చపాతీని దీనిపైన వేసి రెండు వైపులా ముందుగా కాల్చుకోవాలండి. చూడండి మనకు చపాతీలు అయితే మంచిగా పొంగుతూ వస్తున్నాయి. ఇలా రెండు వైపులా కాల్చుకున్నాక దీనిపై నుండి కొంచెం అంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి. రెండో వైపు తిప్పుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇంతే అండి, మనకు చపాతీలు అయితే మంచిగా ఈ విధంగా కాలినాక రెండు వైపులా కాల్చుకోవాలండి. ఇలా తిప్పుతూ కాల్చుకుంటే మనకు చపాతీ మంచిగా గుండ్రంగా మంచిగా కాలుతుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా మిగిలిన చపాతీలు కూడా ఇదే విధంగా చేసుకోవాలి. ఓకేనా అండి, ఇంకా చపాతీలు అయితే సాఫ్ట్ చపాతీలు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే చూడండి. మనకు చపాతీలు ఎంత దూదిలాగా మెత్తగా ఉన్నాయి, చేతులు వేసి ఇట్లా నలిపితే ఎంత ఈజీగా మంచిగా మెత్తగా అయిపోతున్నాయి, ముద్దకు వస్తున్నాయి. అంత మంచి చపాతీల కోసం ఈ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.